అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర వచ్చేసి అన్ని రకాల డైరీ ఎక్విప్మెంట్ సంబంధించి మనం ఎక్విప్మెంట్స్ అయితే సప్లై చేస్తున్నాము. ఇందులో చూసుకుంటే గడ్డి కోయడానికి బ్రష్ కట్టర్లు, అలానే గడ్డిని చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి చాఫ్ కట్టర్లు, పశువులకు పాలు తీసుకోవడానికి అవసరమయ్యే మిల్కింగ్ మిషన్లు, అలానే మనకి కౌ మ్యాట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటిలో రైతుకు ఉన్న పశు సంఖ్యను బట్టి మనం వివిధ రకాల మోడల్స్ అయితే మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. అంటే ఇవే కాకుండా మనకి అగ్రికల్చర్కి సంబంధించి స్ప్రేయర్లు, వాటర్ పంపులు, పవర్ వీడర్లు అవి కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ముఖ్యంగా డైరీ ఎక్విప్మెంట్స్ గురించి అయితే మనం వివరిద్దాము. పాలు తీసుకోవడానికి మిల్కింగ్ మిషన్స్ కాకుండా మన దగ్గర చాప్ కట్టర్స్ కూడా 4 మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వీటిలో వచ్చేసి 4 బ్లేడ్ మోడల్, 5 బ్లేడ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కూడా గేర్ టైప్ మోడల్సే. ఇవి వచ్చేసి మనకి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ తో నడుస్తుంది. అలానే మనకి హై స్పీడ్ మోటార్ తో ఇవ్వడం వల్ల కటింగ్ అనేది చాలా స్పీడ్ గా ఎక్కువ కెపాసిటీ అయితే మనం వీటి ద్వారా కట్ చేసుకోవచ్చు. ఈ 4 బ్లేడ్ మోడల్ వచ్చేసి మనకి గేర్ సిస్టమ్ తో వస్తుంది. అలానే 4 బ్లేడ్ ఉండడం వల్ల దాదాపు 10 పశువులు ఉన్న రైతులు కూడా ఈ 4 బ్లేడ్ మోడల్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలానే ఈ 5 బ్లేడ్ మోడల్ వచ్చేసి కొంచెం ప్రీమియం మోడల్ అండి. 5 బ్లేడ్ ఉండడం వల్ల మన కటింగ్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. అంతేకాకుండా దీనికి చైన్ కన్వేయర్ ఉంటుంది. ఈ చైన్ కన్వేయర్ ఉండడం వల్ల మన గడ్డి బయట నుంచి పెట్టినా కూడా అది లోపలికి దానంతా అదే లాక్కొని కటింగ్ అవుతుంది. సో దానివల్ల కటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, రైతుకి కొంచెం సులభంగా కూడా పని అయితే అవుతుంది. ఓకే, ఈ రెండు మోడల్స్ గంటకు వచ్చి ఎన్ని కేజీస్ అయితే కట్ చేస్తాయి? ఈ 4 బ్లేడ్ మోడల్ వచ్చేసి గంటకి 400 నుంచి 500 కేజీలు అయితే కట్ చేస్తాయండి. అదే మనకి 5 బ్లేడ్ మోడల్ వచ్చేసి కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 800 నుంచి 1000 కేజీల వరకు మన గడ్డిని బట్టి ఈ కటింగ్ అయితే అవుతాయండి. ఓకే, దీంట్లో ఎలాంటి మోటార్స్ యూజ్ చేస్తున్నారు? ఈ రెండింటికి కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే మోటార్ కి అయితే మనం 6 months వారంటీ ఇస్తున్నాము. లేదు రైతు ప్రత్యేకంగా వాళ్ళకి క్రాంప్టన్ మోటార్ కానీ ఏదైనా బ్రాండెడ్ మోటార్ కావాలనుకుంటే మనం వాటితో కూడా సప్లై చేస్తున్నాము. కాకపోతే దానికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. దానికి గాను మనం 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఎక్స్ట్రా విడిగా తీసుకునే మోటార్ కి అయితే. ఓకే, సింగిల్ ఫేస్ కరెంట్ తో రన్ అవుతుందా లేకపోతే ట్రిపుల్ ఫేస్ ఉండదా? ఇవి రెండు కూడా సింగిల్ ఫేస్ మోటార్ అండి. ఎందుకంటే తక్కువ పశువుల సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి కాబట్టి సింగిల్ ఫేస్ మోటార్ తో అయితే మనం సపోర్ట్ చేస్తున్నాము వీటిని. ఓకే, దీని మెయింటెనెన్స్ అనేది ఎలా? వీటి మెయింటెనెన్స్ వచ్చేసి కంప్లీట్ గా గేర్ వీల్స్ అండి. సో గేర్ వీల్స్ అవడం వల్ల మెయిన్ గా గ్రీజింగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. అదే మన వాడుకలో ఏమైనా బ్లేడ్స్ అరిగిపోతూ ఉంటే మనకి దాని లోపల చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లేడ్స్ తిప్పి వేసుకుంటే మళ్ళీ కూడా మనం వీటిని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ రెండు మోడల్స్ ఎన్ని గేదెలు ఉన్న వాళ్ళకైతే సజెస్ట్ చేస్తారు మీరు? ఈ 4 బ్లేడ్ మోడల్, 5 బ్లేడ్ మోడల్ రెండు కూడా 15 నుంచి 20 పశువులు ఉన్న వాళ్ళకైతే 5 బ్లేడ్ మోడల్, ఒకవేళ తక్కువ 2 నుంచి ఒక 6-8 పశువులు ఉన్న వాళ్ళకి 4 బ్లేడ్ మోడల్ అయితే మనం సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, వీటికి ఎలాంటి వారంటీ సర్వీస్ ఇస్తున్నారు? వీటికి గాను మిషనరీకి అయితే ఎటువంటి వారంటీ ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వేర్ అండ్ టైర్ ఎక్విప్మెంట్స్, ఐరన్ పార్ట్స్ కాబట్టి మిషనరీకి ఎవరు వారంటీ ఇవ్వరు. ఓన్లీ మనం ప్రొవైడ్ చేసేదల్లా 6 months మోటార్ కి. ఎందుకంటే మోటరే వీటిలో మెయిన్ పార్ట్ అనమాట. సో అందుకని మనం మోటార్ కి 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అదే క్రాంప్టన్ మోటార్ కి అయితే 1 year వైండింగ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీ దగ్గర ఉన్న మాక్సిమం ఎన్ని గేదెలకి అయితే మీరు సప్లై చేసే మిషన్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి? మాక్సిమం మన దగ్గర 45 నుంచి 50 పశువులు ఉన్న వాళ్ళకి కూడా సప్లై చేసే మోడల్స్ అయితే ఉన్నాయి. వాటిలో వచ్చేసి బ్లోవర్ టైప్ మోడల్ ఉంది. అలానే చాఫ్ కటర్ కమ్ పల్వరైజర్ మోడల్ కూడా ఉందండి. ఈ బ్లోవర్ టైప్ మోడల్ అనేది గడ్డి అనేది చాలా హెవీగా లాక్కుంటుంది. అలానే కటింగ్ కూడా చాలా యాక్యురేట్ గా అవుతుంది. దీనిలో ఉన్న బ్లేడ్స్ కూడా 2 బ్లేడ్ మోడల్ వస్తుంది. చాలా హెవీ ఎక్విప్మెంట్ ఇది. దాదాపు మనకి 45 నుంచి 50 పశువులు ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి గంటకి 1000 నుంచి 1500 కేజీలు కటింగ్ అయితే అవుతుంది. ఎక్కువగా మనకి డైరీ ఫార్మ్స్ ఒక 40-50 పశువులు ఉన్న వాళ్ళకి దీన్ని ఎఫర్ట్ చేయగలరు. దీనికి వచ్చేసి ఖచ్చితంగా 3 phase కరెంట్ అయితే ఉండాలి. మనం ఇచ్చేదైతే 3 HP లేదా 5 HP మోటార్ అయితే సప్లై చేస్తున్నాము. ఒకవేళ రైతు ప్రత్యేక పరిస్థితుల్లో కరెంట్ లేని పక్షాన మనం పెట్రోల్ ఇంజిన్ కానీ డీజిల్ ఇంజిన్ తో కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, గంటకి ఎన్ని లీటర్లు పెట్రోల్ అయితే కన్జ్యూమ్ అవుతుంది? గంటకి దీనికి కొంచెం ఎక్కువ కెపాసిటీ అయినా కావాల్సి ఉంటుందండి. కొంచెం హెవీ ఎక్విప్మెంట్ కాబట్టి ఒకవేళ పెట్రోల్ మోడల్ తీసుకుంటే 45 నుంచి 50 నిమిషాలు అయితే దీనికి వర్కింగ్ అయితే అవుతుంది. చూసుకుంటే మన తర్వాత మోడల్ వచ్చేసి చాఫ్ కటర్ కమ్ పల్వరైజర్ మోడల్ అండి. ఈ మోడల్ తో మనం గడ్డి ఆడుకోవడమే కాకుండా పిండి లేదా రవ్వ కూడా ఆడుకోవచ్చు. వీటితో పాటు మనం డిఫరెంట్ ట్రేలు అయితే ఇస్తున్నాము. వీటిని ఉపయోగించి రైతు ఒకవేళ పిండి కావాలంటే పిండి, రవ్వ కావాలంటే రవ్వ, దానాన్ని తనే ప్రిపేర్ చేసుకునేలాగైతే ఈ మోడల్ ఉపయోగపడుతుంది. ఈ మోడల్ కూడా వచ్చేసి మనకి హెవీ మోడల్ తో అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మనం 3 HP 3 phase మోటార్ కానీ లేకుంటే 5 HP 3 phase మోటార్ కానీ రైతుకి ఏదైతే తనకున్న కరెంట్ కానీ లేకుంటే తనకి ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటారో వాటి ప్రకారం అయితే మనం ఈ మోడల్స్ అయితే సప్లై చేస్తున్నాము. ఓకే, వీటి మెయింటెనెన్స్ వచ్చి ఎలా ఉంటుంది? వీటి మెయింటెనెన్స్ వచ్చేసి ఓన్లీ గ్రీజింగ్ అండి. ఎక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ కి గ్రీజింగ్, అలానే బ్లేడ్స్ ఉంటాయండి. బ్లేడ్స్ కి వచ్చేసి మనం షార్ప్నెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మన ఫ్యూచర్ లో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత బ్లేడ్స్ అరిగిపోతే మనం మన దగ్గర స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి. అవి రీప్లేస్ చేసుకుని కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, వీటికి ఎలాంటి సర్వీస్ అండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఐరన్ ఎక్విప్మెంట్స్ కాబట్టి వీటికి కూడా మనం వారంటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకంటే రైతే తన జాగ్రత్తగా తీసుకుని ఆ జాయింట్స్ దగ్గర గ్రీస్ పెట్టుకోవడం లేకుంటే ఆయిల్స్ చేసుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది. అలానే గడ్డి కరెక్ట్గా కట్టడానికి బ్లేడ్స్ అనేవి షార్ప్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా ఇచ్చేది మోటార్ కి వారంటీ ఇస్తున్నాము. నార్మల్ మోటార్ అయితే మనకు 6 months వారంటీ. ఒకవేళ రైతు క్రాంప్టన్ మోటార్ కావాలనుకుంటే ఆ క్రాంప్టన్ మోటార్ కి సంవత్సరం వైండింగ్ వారంటీ అయితే ఈ రెండింటికి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఇంకా తర్వాత చూసుకుంటే మన దగ్గర కౌ మ్యాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర 2 రకాల మ్యాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ 2 మ్యాట్స్ వచ్చేసి ఒకటేమో 24 mm, ఒకటేమో 28 mm. ఈ 2 మోడల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి.
ఈ 24 mm వచ్చేసి ఎక్కువగా ఆవులు ఉన్న వాళ్ళకి, అలానే 28 mm వచ్చేసి కొంచెం గేదెలు హెవీగా ఉంటాయి కాబట్టి హెవీ వెయిట్ తో ఉండే వాటికి 28 mm అయితే ప్రిఫర్ చేస్తున్నాము. ఈ రెండు మోడల్స్ కూడా మనకి 6.5 అడుగులు బార్ ఉంటుంది, అలానే 4 అడుగులు వెడల్పు ఉంటుంది. దానివల్ల ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క మేట అయితే సరిపోతుంది. బయట మార్కెట్ లో దొరికే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? బయట మార్కెట్ లో దొరికే వచ్చేసి ఇంటర్లాకింగ్ మోడల్ అంటారండి. ఆ ఇంటర్లాకింగ్ మోడల్ వచ్చేసి మనకి మ్యాట్ అతుకుపోయి ఉంటాయి. దానివల్ల మనం మ్యాట్కి మధ్య ఉన్న గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల అక్కడ ఏదైనా మట్టి కానీ లేకుంటే వ్యర్థాలు పేరుకుపోయి ఉంటే వాటి వల్ల పొదువుకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదే మనం ఈ మ్యాట్స్ వల్ల సపరేట్ గా వేయడం వల్ల అలా వ్యర్థాలు పేరుకుపోకుండా వాటికి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. వీటి వెయిట్ చూస్తే లైట్ వెయిట్ లాగా ఉన్నాయి కదా, బయట మార్కెట్ లో వీటికి డిఫరెన్స్ ఏంటి మామూలుగా? బయట మార్కెట్ లో వచ్చేసి హెవీ మ్యాట్స్ ఉంటాయండి, మనది వచ్చేసి లైట్ వెయిట్. ఈ హెవీ వెయిట్ లైట్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి లైట్ వెయిట్స్ అయితే ఈజీగా దాని లిఫ్ట్ మ్యాట్ అనేది తీసుకుని మనం దాని కింద క్లీన్ చేసుకుని మళ్ళీ మ్యాట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హెవీ మ్యాట్స్ వచ్చేసి మనం తీయడానికి ఈ రోజులో ఉన్న లేబర్ వర్కర్స్ అయితే అలా వీటిని ప్రిఫర్ చేయట్లేదు. అంటే తీసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి వేయాలనే ఆలోచన కూడా ఉండట్లేదు హెవీ వెయిట్ ఉండడం వల్ల. ఇలా లైట్ వెయిట్ ఉండడం వల్ల తను ఈజీగా వర్క్ అయితే చేసుకుంటారు. అంతేకాకుండా మనకి మార్కెట్ లో మెయిన్ గా వచ్చేసి హెవీ మ్యాట్స్ అనేవి కొంచెం హెవీ క్వాలిటీ ఉంటాయి అనే అపోహ అయితే ఉంది. అసలు కానే కాదు. ఎందుకంటే హెవీ మ్యాట్స్ వచ్చేసి ప్లాస్టిక్ కమ్ రబ్బర్, అంటే మన ఏదైతే టైర్స్ కానీ ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటితో రీక్లైన్ రబ్బర్ అంటారు వాటిని. ఆ రబ్బర్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హెవీ వెయిట్ అయితే వస్తుంది. కాకపోతే అది సంవత్సరం లేకుంటే 6-7 నెలలకే అది తడిసి ఎండడం వల్ల ఇలా వంపగానే ఇరిగిపోతుంది. సో మనదైతే అలా కాదు, కంప్లీట్ గా మనం ఫోల్డబుల్ అనమాట. ఇది కంప్లీట్ ప్యూర్ రబ్బర్. ఏదైతే కేరళలో చెట్ల నుంచి వచ్చే గమ్ ఉంటుందో ఆ గమ్స్ ద్వారా మనం ఈ మ్యాట్ని అయితే చేస్తున్నాము. దీనివల్ల ఎకో ఫ్రెండ్లీ మోడల్ అండి ఇవన్నీ కూడా. వీటి వల్ల మనకి పశువుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలానే మనకి కాలానుగుణంగా అయితే మనకి ఎండలు ఎక్కువ ఉన్నా సరే లేకుంటే చలి ఎక్కువ ఉన్నా కూడా ఇవి ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. హెవీ మోడల్ మ్యాట్స్ అనుకోండి, అవి కాలానుగుణంగా హీట్ అయితే ఎక్కువగా హీట్ ని ఎక్స్పోజ్ చేయడం వల్ల పశువు బాగా ఇబ్బంది పడుతుంది. ఇది తెలియక చాలా మంది కూడా హెవీ మ్యాట్స్ అని చెప్పేసి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా రైతులు దీన్ని గమనించి లైట్ వెయిట్ ఉన్న అలానే ఎకో ఫ్రెండ్లీగా ఉన్న ప్యూర్ రబ్బర్ మ్యాట్స్ అయితే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఐటమ్సే కాకుండా మీ దగ్గర డైరీ ఫార్మ్ సంబంధించిన ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ గా దొరుకుతాయి? ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినట్టు చాప్ కట్టర్స్, బ్రెస్ట్ కట్టర్స్, మిల్కింగ్ మిషన్స్, కౌ మ్యాట్సే కాకుండా రైతు కొత్తగా ఏమన్నా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా డైరీ ఎక్విప్మెంట్స్ కావాల్సి వచ్చినా కూడా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఎక్కువ రైతులు ఇవి తీసుకుంటారు కాబట్టి మీకు ఈ వీడియోలో ఇవి మాత్రమే చూపించగలిగాను. ఓకే, రైతులు ఎవరన్నా మీ దగ్గర ఈ డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు మీరు? మనమైతే ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటి గురించి రైతుకు ముందు పూర్తిగా అవగాహన అయితే కలిగిస్తాము. వాటి వల్ల రైతు ఈ ఎక్విప్మెంట్స్ ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత ఒకవేళ రైతుకి ఏమైనా ఇబ్బందులు కలిగినా లేకుంటే సర్వీస్ ప్రాబ్లమ్లు కానీ స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాల్సి వచ్చినా కూడా మనం త్రూ కాల్ కానీ లేకుంటే ఆన్ ఫీల్డ్ సపోర్ట్ కానీ అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మనం వీటన్నిటికీ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కనుక రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్విప్మెంట్స్ అయితే తను పూర్తిగా వినియోగించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ 6 నెలల సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఏ ఏరియా వాటికి ఇప్పుడు మీరు డెలివరీ చేస్తున్నారు? ఇది వచ్చేసి మనం ఆంధ్ర మరియు తెలంగాణ మొత్తం ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా మనం సప్లై చేయగలుగుతున్నాము. రైతులు ఎవరి దగ్గర మీ దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ తీసుకోవాలంటే వాళ్ళకి సబ్సిడీ లాంటి ఈఎంఐ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అయితే ఏం లేవండి సబ్సిడీలో సప్లై చేయడానికి. కానీ ఒకవేళ గవర్నమెంట్ నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా లేకుంటే ఉన్న డైరీ ఫామ్ ని పెంచుకోవాలనుకున్నా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటికి కానీ మనం గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ కొటేషన్స్ కానీ లేకుంటే ఫర్దర్ ప్రొసీజర్లు ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా మేమైతే సపోర్ట్ చేస్తున్నాము. రైతులు ఎవరన్నా ఈ ఐటమ్స్ కావాలని మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో కేసరపల్లి విలేజ్ లో ఉందండి. కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ మన ఆఫీస్ పేరు. మన ఆఫీస్ కి విజిట్ చేసి ఎక్విప్మెంట్స్ అనేవి వాళ్ళ కళ్ళతో చూసుకుని వారికి ఏదైతే సూటబుల్ అవుతుంది అనుకుంటున్నారో మా డిస్కషన్ ప్రకారం మనం కొన్ని మోడల్స్ అయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. వాళ్ళకి ఉన్న పశువుల సంఖ్యను బట్టి వాళ్ళు వాడుకునే విధానాన్ని బట్టి అయితే ఈ మోడల్స్ అయితే వాళ్ళకి ప్రిఫర్ చేస్తాము. దాని ప్రకారం రైతు తనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది కొనుగోలు చేయొచ్చు. అది తను ఇక్కడికి వచ్చి చేయగలిగే అవకాశం ఉంటే మన ఆఫీస్ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. వన్స్ లేదనుకుంటే మనం త్రూ ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కూడా మనం సప్లై చేస్తున్నాం అండి. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ ఏమైనా చేస్తున్నారా? క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి. కానీ రైతు తన ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడానికి గాను అట్లీస్ట్ 1000 నుంచి 2000 వరకు అయితే అడ్వాన్స్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒక ఐటమ్ గాను. దానివల్ల మనం అడ్వాన్స్ అమౌంట్ తీసుకుని వాళ్ళకి మెటీరియల్ అయితే డిస్పాచ్ చేస్తాము. మిగిలిన అమౌంట్ వచ్చేసి డెలివరీ తీసుకునే ముందు అయితే మనకి పూర్తి అమౌంట్ అయితే మనకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. రైతు ఎప్పుడైతే తన డెలివరీ తీసుకుంటారో దానికి ముందుగానే మనకి పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ ఐటమ్ డెమో చూడడానికి అయితే దూర ప్రాంతాల నుంచి అయితే రాలేదు, అలాంటి వాళ్ళకి మీరు ఎలా వీటిని డెమో చూపిస్తారు? మామూలుగా మనం కాల్లో అయితే ఫస్ట్ వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ రైతు దాన్ని పూర్తిగా చూసిన తర్వాతే తీసుకునే అవకాశం ఉందనుకున్నప్పుడు మనం ఒకసారి వీడియో కాల్ చేసి ఈ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, దానికి ఫీచర్స్ ఏంటి అనేవి కూడా మొత్తం వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఈజీగా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఆర్డర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుని రైతు ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే మనం కల్పిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.